నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ ఉండటం, ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో వరుసగా 4వ సెషన్లోనూ ప్రధాన ఇండెక్స్లు నేల చూపులు చూశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు కూడా మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 1456, నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ఒక్కరోజే 10 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఓ దశలో 1500 పాయింట్ల మేర పతనమై చివరికి 1456 పాయింట్ల నష్టంతో 74,509.24 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 436 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో ఒక్క ఎస్బీఐ మినహా మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26%, 0.81% మేర క్షీణించాయి. బ్యాంక్ నిఫ్టీ 1% వరకు తగ్గగా ఐటీ స్టాక్స్ 3.3% మేర కుప్పకూలాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో షేర్లు 2.5% నుంచి 4% వరకు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $107 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్సు $4,700 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.63 వద్ద లైఫ్ టైం కనిష్టానికి చేరింది.